ఫ్రెండ్స్, రైతులకి అధిక దిగుబడినిచ్చే ఆప్స్ ఏంటి అండి? మరి ఏదైతే ఎన్ని రకాల మందులో చల్లుతూ ఉంటాం ఏంటి వ్యవసాయం నారుమడి దగ్గర నుంచి మనం పంట కోతకు వచ్చేదాకా కూడా ఎన్నో రకాల మందులు స్ప్రే చేయడం, వెద చల్లడం జరుగుతుంది. మనం ఆ ఎద చల్లే మందుల్లో ఈ ఆప్సా ఎయిటీ అనేది కలిపి కొట్టడం వల్ల ఒక 3 సార్లు మీరు స్ప్రే మందు కొడుతున్నారనుకోండి, 2 సార్లే కొట్టొచ్చమాట. ఈ ఆప్సా ఎయిటీ కలపడం వల్ల ఈ ఆప్సా ఎయిటీ అనేది చాలా అద్భుతమైన ప్రోడక్ట్. ఎందుకంటే చాలామంది రైతులకి ఏ పంట అయినా కూడా, మనం వరి పంటే కాదు, పసుపు, అరటి, మొత్తం అన్ని కాయగూరలు ఏంటి ఏ రకమైన పంటకైనా మనం స్ప్రే చేసే మందుల్లో కలిపి కొట్టడం వల్ల అధిక దిగుబడి అనేది రావడం జరుగుతుంది. ఈ ఆప్సా ఎయిటీ ఒకసారి మీకు డెమో చూపిస్తాను. మామిడి తోటకు కూడా మనం కొట్టొచ్చు. ఎలా అంటే ఇక్కడ మనం ఒక మొక్కను తీసుకున్నామండి. ఒక మొక్కను తీసుకున్నప్పుడు ఈ మొక్కలో ఈ మొక్క అనేది భూమిలో ఉంది. మనం కొట్టే మందులు 20 DAP అలా కొడతాం కదా. 20 DAP అలా కొట్టినప్పుడు ఆ DAP అలా కొడతాం కదా. మనం కొట్టిన మందు అనేది ఇక్కడ వాటర్లో, ఇదొక భూమి అనుకోండి, ఇదొక భూమి. ఈ భూమిలో మనం మనం ప్రతి మందులో కూడా ఈ సల్ఫర్ అనేది కలిసి ఉంటుంది అన్నమాట. 20 DAP ఇలా పటాస్ ఇవన్నిటిలో కూడా DAP అనేది కలిసి ఉంటుంది అన్నమాట. ఈ DAP అనేది మనం సల్ఫర్ ఈ DAP అన్నిటిలో కూడా సల్ఫర్ కలిసి ఉంటుంది అన్నమాట. ఈ సల్ఫర్ అనేది ఇక్కడ మనం భూమిలో వేసినప్పుడు మందు అనేది ఇలాగా భూమి పైనే ఉండిపోతుంది అన్నమాట. ఇది భూమిపై ఉండిపోయి మనకి ఏరు వ్యవస్థకి అందుకోకుండా అవుతుందన్నమాట. ఇక్కడ చూడండి, నేను వేసిన సల్ఫర్ అనేది ఇక్కడ భూమిలోకి వెళ్ళలేదు, పైనే ఉండిపోయింది. ఇది ఇలా పైనే ఉండిపోయి ఒక లేయర్లా ఫామ్ అయ్యి ఇది ఏమవుతుందంటే మనకి మన పంటకి పని చేయకుండా ఒక 50 కేజీలు కొట్టారనుకోండి, వెదజల్లారు మందు, 50 కేజీలకి 20% మాత్రమే పనిచేస్తుంది. కానీ 30% అనేది ఇలా నీటిలో తేలియాడడం జరుగుతుంది. కానీ ఇక్కడ మనం ఇలా తేలేదాన్ని చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుందా ఎలా తేలుతుందో? ఈ సల్ఫర్ అనేది ప్రతి మందులో కూడా సల్ఫర్ అనేది ఉంటుంది అన్నమాట. అందుకే ఈ సల్ఫర్తో మీకు డెమో చూపించడం జరుగుతుంది. చూడండి, ఈ సల్ఫర్ అనేది కిందకి భూమిలోకి మనకి వెళ్ళకోకుండా ఈ పైనే ఉంటుంది. ఏరు వ్యవస్థకి అందితేనే కదా మన మొక్కకు పనిచేసేది. ఇక్కడ మనం మనం కొట్టిన 50 కేజీల మందు 50 కేజీలు కూడా పనిచేయాలంటే ఇక్కడ మన ఆప్సా ఎయిటీ అనేది ఇక్కడ ఎలాగా వేస్తే ఒకసారి చూడండి. మన ఆప్సా ఎయిటీ వేస్తున్నాను చూడండి. ఇక్కడ ఈ మందు అనేది కిందకి ఎలాగా కలుస్తుంది ఒకసారి. మన ఆప్సా వేయడం వల్ల మీరు కొట్టే ప్రతి మందు కూడా ఇలా భూమిలోకి వెళ్ళి వేరు వ్యవస్థ అనేది బాగా భూమిని గుల్లబారుస్తుందండి. ఈ మందు అనేది భూమిలోకి కలిసి ఇలాగా గుల్లబారుస్తుంది. భూమి గుల్లబారుతుంది, నీటి ఎద్దడిని తగ్గిస్తుంది, అధిక దిగుబడి. అంటే ఇప్పుడు 10-20 పిలకలు వేసే కాడికి 30 పిలకలు వేస్తుంది. ఏదైతే మనం మందు కొడుతున్నామో ఆ మందు అనేది యాజ్ టీజ్గా పనిచేసేలాగా మన భూమిలోకి చూడండి ఇప్పుడు దిగింది. ఇది ఇలా దిగి మనకి ఏమవుతుందంటే భూమిలో మొక్కకు ఉపయోగపడేలాగా చేస్తుందండి. ఇప్పుడు ఇది మందు వేసినప్పుడు మరి మనం స్ప్రే చేస్తూ ఉంటాం. స్ప్రే చేసినప్పుడు ఏమవుతుంది, మనం ఏదైతే మందు కొడుతున్నామో ఆ మందు అనేది మనకి రావి ఆకు ద్వారాగా మీకు చూపించడం జరుగుతుంది. ఇక్కడ రావి ఆకు ద్వారాగా మీకు చూపించడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, వాటర్లో ముంచితే ఆ వాటర్ అనేది అబ్జర్బ్ చేయకోకుండా ఇలాగా జారిపోతుంది. జారిపోయినప్పుడు మనం ఇలా జారిపోతుంది కదా, ఇందులో మనం ఆప్సా ఎయిటీ వేయడం వల్ల మనకి అబ్జర్బ్ అనేది వాటర్ తుంపర్లాగా మనకి ఇక్కడ ఆకుని పట్టుకోకుండా ఊడిపోతుంది. అలా కాకోకుండా మనం ఈ ఆప్సా వేసినప్పుడు మొత్తం కూడా ఏమవుతుందంటే మనం స్ప్రే చేసినప్పుడు ఈ ఆప్సా వేసి స్ప్రే చేయడం వల్ల
ఏమవుతుందంటే ఈ ఆప్సస్ వేసి స్ప్రే చేసామనుకోండి, మొత్తం ఆకుని పట్టుకొని మనం మొత్తం చూడండి ఆకు అనేది తడిచింది చూసారా. ఇలాగ మనం కొట్టిన ఏదైతే స్ప్రే ఉందో ఆ స్ప్రే అనేది వాటర్ తుంపర్లాగా రాలిపోకోకుండా మనకి దాన్ని పట్టుకొని బాగా పనిచేసేలాగా ఈ ఆప్సైటీ అనేది అద్భుతంగా ఉపయోగపడుతుందండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఆకుని చూసారా, ముందు నీటిని అబ్జర్వ్ చేయలేదు, వాటర్ తుంపర్లాగా జారిపోయింది. కానీ ఇక్కడ చూసారా, ఈ ఆప్సై వేసిన తర్వాత ఆకు చూడండి అద్భుతంగా వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకుంది. ఇలాగా మనం ఏదైతే మందు స్ప్రే చేస్తున్నామో మామిడి తోటకైనా అరటి తోటకైనా ఏ పంటకైనా మనం స్ప్రే చేసినప్పుడు అది వాటర్ తుంపర్లా ఉండిపోకుండా అక్కడ ఏమవుతుందంటే అబ్జర్బ్ అంటే ఆ మందు అనేది దాన్ని పట్టు ఉంచుతుంది అన్నమాట. ఇక్కడ చాలా అద్భుతమైన ఫ్రెండ్స్ ఈ ప్రోడక్ట్ అనేది చాలా ఏంటో మీరు 3 సార్లు స్ప్రే కొట్టారనుకోండి, 3 సార్లు స్ప్రే కొట్టవసరం లేదు, అప్పుడు 2 సార్లు కొడితే సరిపోతుందన్నమాట. మీరు దేనికైతే 3 సార్లు స్ప్రే చేస్తున్నారు మందు అనేది దానికి 2 సార్లు చేస్తే అక్కడ మనకి పెట్టుబడి ఎక్కువ అనుకుంటా, కానీ కాదండి, అక్కడ మనకి పెట్టుబడి తగ్గిస్తుంది, ఇక్కడ అధిక దిగుబడి వస్తుంది, భూమిలో నీటి ఎద్దడిని తగ్గిస్తుంది, ఏరు వ్యవస్థని అభివృద్ధి చేస్తుందండి. ఇది అద్భుతమైన ప్రోడక్ట్. థ్యాంక్స్ అండి. ఈ ప్రోడక్ట్ని యూజ్ చేసుకుని మీరు చాలామంది రైతులకి హెల్ప్ చేస్తున్నాం మేమైతే. ఈ మీకు ఈ ఆప్సైటీ అనేది కావాల్స్తే మీరు 7032558536 నెంబర్కి కాల్ చేయొచ్చండి. మీ ఆప్సైటీ అనేది మీ ఎక్కడున్నా కూడా మీ ఆప్సైటీ అనేది మీ అడ్రస్కి పంపించడం జరుగుతుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.